BD91 న్యూస్. సంగారెడ్డి జిల్లా అమీర్పేట్ మున్సిపల్ పరిధిలోని ఐలాపూర్లో హైడ్రా అధికారులు భారీ చర్యలు చేపట్టారు. గత 2 రోజులుగా 6 అంతస్తుల భవనాన్ని కూల్చివేయడానికి అధికారులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి పనులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం భవనం కూల్చివేత పనులు కొనసాగుతుండగా పూర్తిగా నేలమట్టం కావడానికి ఇంకా 2 రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్రంలో వైద్య రంగం గత 2 ఏళ్లలో అద్భుతమైన వృద్ధిని సాధించిందని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విశాఖ చెస్ట్ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఆసుపత్రిలో ఎండో బ్రాంకియల్ అల్ట్రాసౌండ్ మిషన్ తో వాటర్ ఫౌంటైన్లతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఈ అల్ట్రాసౌండ్ మిషన్ మొదటిదని, దీనివల్ల ఈ ప్రాంతంలోని ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గడిచిన 2 ఏళ్లలో ఆసుపత్రుల్లో ఓపీ, ఐపీ సేవలు గణనీయంగా పెరిగాయన్నారు. ఈ చెస్ట్ ఆసుపత్రి 2023లో 35,000గా ఉన్న ఓపీ సేవలు 2025 నాటికి 45,000కు చేరుకున్నాయని, మేజర్ సర్జరీల సంఖ్య 359 నుంచి 649కి పెరగడం డాక్టర్లు, సిబ్బంది అంకితభావానికి నిదర్శనమని తెలిపారు.
सर కొంచెం ततो विष्णुलक्ष्मणो शासनानसनेह विराडधायिका तथा तो चरितदावत्याद्भुतः यत्पुरुषेण అంటారు వాళ్ళ ముందు భయ్యా వెనకరా భయ్యా ఆగలి కొంచెం ఆగాలి భయ్యా నువ్వు వెనకరా అని చెప్తాను भैया ना पीछे आकर भैया मोबाइल पట్టుకున్నా అర్థమైందా నేను చూస్తాను నువ్వు చిత్రం బయటికి లాగిస్తాను ఇష్టం చేస్తాను చూడండి బయటికి అందుకే we are going to Hyderabad మీ ఢిల్లీలో ట్రైన్ వచ్చేస్తారు ఈ మేడం కూడా డిఎం పర్మనెంట్ చేసి మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు ఘనంగా విజయవంతమైన నేపథ్యంలో భీమ్రాజ్ సేన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు కంబాలే రాజేష్ భూదేవి హిల్స్లోని తన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దళిత బహుజన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టి వారిని చైతన్యవంతులుగా చేసే దిశగా భీమ్రాజ్ సేన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. కీలక అంశాలు: ప్రస్తుతం సమాజంలో దళిత బహుజనులపై జరుగుతున్న దాడులను, వివక్షను అడ్డుకోవడానికి తమ సంఘం తరపున చట్టపరమైన పోరాటం చేస్తామని రాజేష్ గారు స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తి వరకు అందేలా చూడడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. భీమ్రాజ్ సేన ఇప్పటికే విద్యార్థుల కోసం ఉచిత ట్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేసిందని, ప్రభుత్వ పాఠశాలల్లో వాలంటీర్ టీచర్ల ద్వారా మెరుగైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. భారత రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ రాబోయే రోజుల్లో బహుజనులై పాలకులుగా ఎదిగేలా క్షేత్రస్థాయిలో పనిచేస్తామని ప్రకటించారు. సామాజిక మార్పు కోసం మరిన్ని బృందాలను ఏర్పాటు చేసి అంకితభావంతో పనిచేస్తామని ఈ సందర్భంగా భీమ్రాజ్ సేన నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. सभी साथियों को, आए हुए यहाँ पर सभी मीडिया को मेरा जय भीम और धन्यवाद। आज मैं इस मीडिया के माध्यम से कहने जा रहा हूँ, कल 11 अप्रैल को हम लोग भीमराज सेना का इनॉग्रेशन करे। इसमें हमारे चीफ गेस्ट श्री रामदास अटोले सर जी और हर्ष बोधी बनते जी भाग लिए थे। हमारा प्रोग्राम बहुत सक्सेस रहा। सभी आए सो मेहमानों को और प्रोग्राम सक्सेस करने के लिए कर्नाटक, महाराष्ट्र के लोगों को, मेरे भाइयों को, सभी साथियों को मेरा धन्यवाद। और ये भीमराज सेना हम लोग इनॉग्रेशन करने की वजह, ये भीमराज सेना लाने की वजह ये है, हमारे दलित भाइयों पर और बहुजनों पर हो रहे हुए अत्याचार पर हम लोग आवाज़ उठाने के लिए और ये सब रोकने के लिए हम बाबा साहेब के विचारों को, उनके सपनों को, महात्मा ज्योतिराव फुले जी के विचारों को पूरा करने के लिए हम लोग भीमराज सेना का स्थापना करे हैं। आने वाले समय में बहुजनों का राज होगा और हमारे बहुजनों पर हो रहे हुए अत्याचारों पर हम लोग आवाज उठाएंगे, ये रोकने का काम करेंगे, बहुजनों का राज लाएंगे। जय भीम। మేడ్చల్ జిల్లా చెంగిచర్లకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు జనవరి 30న చెల్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్పై అర్ధరాత్రి తల్లి పిన్నంటి విజయశాంతిరెడ్డి, కూతురు చైతన్యారెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డిలు మరణించిన సంఘటన తెలిసిందే. విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డికి విజయారెడ్డి సోదరుడు చిరంజీవి నుండి ప్రాణహాని ఉందని మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య విజయశాంతిరెడ్డి, కూతురు కుమారుడు మరణానికి కారణం బావమర్ది వడకల్ల చిరంజీవి, అత్త
పుష్పవతి చిరంజీవి భార్య లక్ష్మియే కారణమని సురేందర్ ఆరోపిస్తున్నారు. తనకి ప్రొటెక్షన్ కావాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముగ్గురు చావుకు కారణమే కాకుండా తన ఆస్తిని చేజిక్కించుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. ఇన్సిడెంట్ జరిగినప్పటి వివరణ మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని హరితవనం కాలనీలో వీరు సొంత నివాసం ఉంటున్నారు. పిన్నింటి సురేందర్ రెడ్డి, విజయశాంతి రెడ్డి దామతులకు చైతన్య రెడ్డి, విశాల్ రెడ్డి అనే కూతురు కుమారుడు కలరు. సురేందర్ రెడ్డి దుబాయ్లో పనిచేస్తూ ఇంటికి 3-6 నెలలకు ఒకసారి వస్తూ వెళ్తూ ఉంటారు. విజయశాంతి రెడ్డి ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ నెలకి 1 లక్ష వేతనం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చైతన్య రెడ్డి ఇంటర్ 2వ తరగతి చదువుతున్నారు. విశాల్ రెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఒకేసారి ముగ్గురు రైలు కింద పడి చనిపోవడం, పిల్లలు 2 ఇంటర్ చదివే పెద్దవారు కావడం, వీరి మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఒకసారి చేసిన తర్వాత ఒక 9 డేస్ దాకా ఎక్కడ పోయి ఉండదు. ఆ 9 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత మళ్ళీ జిఆర్టీ పోలీస్ దగ్గరికి వెళ్ళి కార్కి అది కార్కి ఎందుకంటే కార్లో ఇంకేమైనా ఉందేమో ఇలా డౌట్. అంటే నాకు డౌట్ ఏంటంటమ్మా 3 డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు 3 గంటల సేపు మీరు ఇక్కడ చదివే అవసరం ఏమి, అప్పట్లో ఇంకా సూసైడ్ నోట్ ఏదైనా పెట్టిందో లోపల. నువ్వు పోలీసు వచ్చే వరకు మాయం చేసినావు తెలియదు కదా. నువ్వు అన్ని చదివినప్పుడు అది చదవరా. ఈమెకు 10 హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయమ్మా, చూపెడతాను. 10 హ్యాండ్ బ్యాగ్స్ అన్ని జిప్ ఓపెన్ చేసి ఉంది, ఒక్కటి కూడా క్లోజ్ చేసింది. అంటే ఈ తొందరలో అన్ని ఓపెన్ చేసి చెక్ చేసింది, కానీ క్లోజ్ చేసిన మట్టి అర్థమవుతుందమ్మా. అప్పుడు నాకు చిన్న చిన్న డౌట్స్ ఇవన్నీ ఏంటంటే మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళింది. కార్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాక్ పెయిన్ అని కార్ తీసుకుంది. తీసుకొని ఆ కార్ ఏముందో దూలాడొచ్చు కదా. చెప్పేసి బ్యాగులు తీస్తాను. బయటికి కొన్ని తీసుకెళ్ళింది నాన్న, ఆమె కొన్ని తీసుకెళ్ళింది, ఇన్ని తీసుకెళ్ళింది వాళ్ళ ఆమె కూడా. అనుమానం ఉన్నది ఓన్లీ మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మర్ది చిరంజీవి, మా బొమ్మర్ది భార్య లక్ష్మి. వీళ్ళు ముగ్గురికి అన్నీ తెలుసు. వీళ్ళను గట్టిగా విచారిస్తే మాత్రమే తెలుస్తాయి, ఇంకెవరికి తెలియదు. వాళ్ళని గట్టిగా విచారిస్తే వాళ్ళన్నీ బయట పెడతారు. దీనికి సూత్రధారు ఎవరు ఏందని వాళ్ళకి తెలుసు. వాళ్ళు విచారిస్తేనే ఇవన్నీ బయటకు వస్తాయని నా నమ్మకం ఉంది. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు విచారిస్తారని నమ్మకం ఉంది. మీడియా మిత్రులు కూడా కొంచెం సహకరించి వాళ్ళని విచారించేటట్టు చేయండి, అప్పుడే ఈ నిజాలు బయటకు వస్తాయి. ఎవరు దీనికి బాధితులో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. అనుమానం ఉన్నది ఓన్లీ మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మర్ది చిరంజీవి, మా బొమ్మర్ది భార్య లక్ష్మి. వీళ్ళు ముగ్గురికి అన్నీ తెలుసు. వీళ్ళను గట్టిగా విచారిస్తే మాత్రమే తెలుస్తాయి, ఇంకెవరికి తెలియదు. వాళ్ళని గట్టిగా విచారిస్తే వాళ్ళన్నీ బయట పెడతారు. దీనికి సూత్రధారు ఎవరు ఏందని వాళ్ళకి తెలుసు. వాళ్ళు విచారిస్తేనే ఇవన్నీ బయటకు వస్తాయని నా నమ్మకం ఉంది. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు విచారిస్తారని నమ్మకం ఉంది. మీడియా మిత్రులు కూడా కొంచెం సహకరించి వాళ్ళని విచారించేటట్టు చేయండి, అప్పుడే ఈ నిజాలు బయటకు వస్తాయి. ఎవరు దీనికి బాధితులో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఉన్న గూడును కూల్చేస్తున్న రేవంత్ సర్కార్. హైదరాబాద్ హైడ్రా అంటే పేదల బతుకులు కూల్చడానికి పెట్టారా రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. నిన్న ఒక చిన్న పిల్ల ఇంట్లో ఉండగానే ఇల్లు కూల్చేస్తున్నారు, సామాన్లు బయటకు కూడా తీసుకొని ఇవ్వకుండా కూల్చేస్తున్నారు. ఇంత దుర్మార్గమా? ప్రభుత్వం అంటే పేదలకు గూడు ఇవ్వాలి, కూడు పెట్టాలి, కానీ రేవంత్ రెడ్డి ఉన్న గూడును కూల్చేస్తున్నాడని అన్నారు. ఎప్పుడు భూములు, కమిషన్లు, కాంట్రాక్ట్ల మీదనే రివ్యూ చేస్తావా? రైతుల గురించి రివ్యూలు చేయవా రేవంత్ రెడ్డి? పంట కొనుగోళ్లు జరగడం లేదని నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్పడం లేదా? చెప్పినా రైతులే కదా అని చిన్న
చూపు చూస్తున్నావా? సాయంత్రం 4 గంటలకు పోయి పొద్దున 8 గంటలకు కరెంటు వస్తుందని రైతులు చెప్తున్నారు. రైతు బంధు ఇయ్యో, బోనస్ ఇయ్యో, కరెంట్ ఇయ్యో, కనీసం రైతు పంట మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అసమర్థ ప్రభుత్వం నీదని మండిపడ్డారు. పేదల ఇండ్లు నిన్న ఎక్కడో సుల్తాన్పూర్లో ఇండ్లు కూలగొట్టిండ్రు. పాపం ఒక చిన్న పిల్ల ఇంట్లోనే ఉన్నది, కొడతనే ఉన్నారు మిషన్. వాళ్ళు పాపం కట్టు బట్టలతో రోడ్డు మీద పడ్డారు. ఇంట్లో సామాన్ కూడా తెచ్చుకోవడానికి ఛాన్స్ ఇస్తలేరు. ఇంట్లో ఉన్న కుర్చీలు, గ్యాస్ స్టవ్, సిలిండర్ అట్లనే పెట్టి కూలగొడుతున్నారు. ఇంత దుర్మార్గం ఆ శనివారం ఆదివారం చూసి కూలగొడతారా? హైడ్రా అంటే పేదల బతుకులు కూల్చడానికి పెట్టినవా రేవంత్ రెడ్డి? హైడ్రా అంటే పేదల బతుకులు కాపాడుతావా, పేదల బతుకులు కూల్చుతావా? గవర్నమెంట్ అంటే ఇంత గూడు చూపియాలి, గవర్నమెంట్ అంటే బుక్కడి బువ్వ పెట్టాలి, నీడనియాలి. కానీ రేవంత్ రెడ్డి ఉన్న నీడ కూలగొడుతుండు, ఉన్న గూడు కూలగొడుతున్నాడు. పేదల బతుకులు ఆగం చేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. చేస్తా ఉన్నాం. ఈ కోటాలు వాటాలు బంద్ చేయండి, పండిన కాడికి మద్దతు ధర ఇచ్చి కొనండి. ఆనాడు మీరు రైతు డిక్లరేషన్ లో ప్రతి పంటకు బోనస్ అన్నారు. బోనస్ దేవుడెరుగు, బోనస్ బోగస్ అయిపోయింది. కానీ కనీసం మద్దతు ధరని ఇయ్యండి. బోనస్ ఎగబెట్టేసింది మీరు. మక్కలకు బోనస్ లేదు, కందులకు బోనస్ లేదు, శనగలకు బోనస్ లేదు, జొన్నలకు బోనస్ లేదు. బోనస్ బోగస్ అయిపోయింది. ఆ సన్నవట్లకు కూడా యాసంగికి బోనస్ రాని పరిస్థితి ఉన్నది. సన్నవట్లకు కూడా యాసంగిలో బోనస్ ఇస్తారా ఇయ్యరా? ఏదో ఒకటి స్పష్టం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టిండ్రు. మరి ఈ యాసంగికైనా సన్నవట్లకు గవర్నమెంట్ బోనస్ ఇస్తుందా? ఈ బోనస్ మాట కూడా బోగస్ అయిపోయిందా? ఏదో ఒకటి స్పష్టం చేయాలి, బోనస్ ఇవ్వాలని రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఒకసారి రివ్యూ చేయండి. ఎప్పుడు భూముల మీద రివ్యూ, కమిషన్ల మీద రివ్యూ, కాంట్రాక్ట్ల మీద రివ్యూలు చేస్తున్నారు తప్ప రైతుల మీద రివ్యూ చేసే టైం మీకు దొరకలేదు. పైసలు దొరికేది ఉంటే రివ్యూలు చేస్తారు మీరు. పైసలు దొరికాయి కదా గరీబ్ రైతులు, వీళ్ళ విషయంలో రివ్యూ చేయడానికి మీకు తీరిక లేదా? ఎందుకు మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? జొన్నలు కొంటలేరు అనేది మీకు తెలుస్తలేదా? శనిగలు సగంలో ఆపేసిండ్రు అనే విషయం మీ ఇంటెలిజెన్స్ మీకు చెప్తలేదా? చెప్పినా కూడా రైతులే కదా అని లెక్కలేనితనమా? ఏంది? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు. ఏం పేరే? మల్లేశం అనే రైతు చెప్తుండు, సార్ 11 గంటలు 10 గంటలే కరెంట్ వస్తుంది, సాయంత్రం 4కి పోతే పొద్దుగాల 6కి కరెంట్ వస్తుందని. ఇవాళ మల్లేశం రైతు పొద్దున 8కి వస్తుంది, పొద్దున 8కి కరెంట్ వస్తుందని మల్లేశం అనే రైతు కూడా ఇవాళ చెప్తా ఉన్నాడు. అంటే కరెంటు ఇయ్యరు, రైతు బంధు వెయ్యరు, బోనస్ ఇయ్యరు, కనీసం పండిన పంటను మద్దతు ధర కూడా కొనకపోతే నీదేం ప్రభుత్వము? నువ్వు కాంట్రాక్టర్లకు, బినామీల కోసమో, మధ్య దళారుల కోసమో, బ్రోకర్ల కోసమో, ప్రైవేట్ పైరవీకారుల కోసం ఉందా నీ ప్రభుత్వం? రైతుల కోసం ఉందా? రైతులంటే ఎందుకంత చిన్న చూపు? సో ఇప్పటికైనా స్పందించండి. ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ చేసి జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి. మధ్యలో ఆగిపోయిన శనగలు మళ్లీ కొనే విధంగా తక్షణమే ఉత్తర్వులు ఇవ్వండి. అదేవిధంగా కందులు గాని సన్ఫ్లవర్ పంట కూడా పూర్తిగా కొనే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వండి. అదేవిధంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే ప్రారంభించాలని, ఈ యాసంగిలో సన్న వడ్లకు కూడా బోనస్ అందించాలని, పోయిన యాసంగి సన్న వడ్ల బోనస్ వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ముఖ్యమంత్రి గారు ఒకసారి రివ్యూ చేయండి. ఎప్పుడు భూముల మీద రివ్యూ, కమిషన్ల మీద రివ్యూ, కాంట్రాక్ట్ల మీద రివ్యూలు చేస్తున్నారు తప్ప రైతుల మీద రివ్యూ చేసే టైం మీకు దొరకలేదు. పైసలు దొరికేది ఉంటే రివ్యూలు చేస్తారు మీరు. పైసలు దొరికాయి కదా గరీబ్ రైతులు, వీళ్ళ విషయంలో రివ్యూ చేయడానికి మీకు తీరిక లేదా? ఎందుకు మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? జొన్నలు కొంటలేరు అనేది మీకు తెలుస్తలేదా? శనిగలు సగంలో ఆపేసిండ్రు అనే విషయం మీ ఇంటెలిజెన్స్ మీకు చెప్తలేదా? చెప్పినా కూడా రైతులే కదా అని లెక్కలేనితనమా? ఏంది? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు. ఏం పేరే? మల్లేశం అనే రైతు చెప్తుండు, సార్ 11 గంటలు 10 గంటలే కరెంట్ వస్తుంది, సాయంత్రం 4కి పోతే పొద్దుగాల 6కి కరెంట్ వస్తుందని. ఇవాళ మల్లేశం రైతు పొద్దున 8కి వస్తుంది, పొద్దున 8కి కరెంట్ వస్తుందని మల్లేశం అనే రైతు కూడా ఇవాళ చెప్తా ఉన్నాడు. అంటే కరెంటు ఇయ్యరు, రైతు బంధు వెయ్యరు, బోనస్ ఇయ్యరు, కనీసం పండిన పంటను మద్దతు ధర కూడా కొనకపోతే నీదేం ప్రభుత్వము? నువ్వు కాంట్రాక్టర్లకు, బినామీల కోసమో, మధ్య దళారుల కోసమో, బ్రోకర్ల కోసమో, ప్రైవేట్ పైరవీకారుల కోసం ఉందా నీ ప్రభుత్వం? రైతుల కోసం ఉందా? రైతులంటే ఎందుకంత చిన్న చూపు? సో
ఇప్పటికైనా స్పందించండి. ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ చేసి జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి. మధ్యలో ఆగిపోయిన శనగలు మళ్లీ కొనే విధంగా తక్షణమే ఉత్తర్వులు ఇవ్వండి. అదేవిధంగా కందులు గాని సన్ఫ్లవర్ పంట కూడా పూర్తిగా కొనే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వండి. అదేవిధంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే ప్రారంభించాలని, ఈ యాసంగిలో సన్న వడ్లకు కూడా బోనస్ అందించాలని, పోయిన యాసంగి సన్న వడ్ల బోనస్ వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు. జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు సీఎం ఛాంబర్ కు చేరింది. ఎమ్మెల్యే సంజయ్ మీద ఫిర్యాదు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ కు చేరుకున్నారు. మున్సిపల్ కోఆప్షన్ లో సంజయ్ తమకు అన్యాయం చేశారని కాంగ్రెస్ నాయకులు తనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేందుకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకున్నారని తెలిసి వారి అపాయింట్మెంట్ ఎమ్మెల్యే సంజయ్ రద్దు చేయించారని వారంతా ఆరోపించారు. పోతలేం కదా మేము టీఆర్ఎస్ టీఆర్ఎస్ పోతలే కదా మనం బెస్ట్ చెప్పడానికి అంతే నేను మంచి మాట్లాడమంటే మంచి మాట్లాడతాను. ఎమ్మెల్యే కొలకపూడికి ఎంపీ చిన్ని వర్గం వార్నింగ్. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలకపూడికి సొంత పార్టీ ఎంపీ కేశినేని చిన్ని వర్గం వార్నింగ్ ఇచ్చింది. టీడీపీ ఇరువురు నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ దేవదత్ మీడియాతో మాట్లాడారు. బెల్ట్ షాపులు అడ్డుకోవడానికి నువ్వెవడివి? బెల్ట్ షాపుల్ని నువ్వు అడ్డుకునేదేంటి? 175 నియోజకవర్గాల్లో ఎలా జరిగితే ఇక్కడ కూడా అలాగే జరుగుతుందని అన్నారు. ఎంపీ తన దగ్గర డబ్బులు తీసుకోలేదు. అభివృద్ధిపైన వ్యక్తిగత విషయాలపైన బహిరంగ చర్చకు సిద్ధమా? ఎమ్మెల్యే అయ్యుండి పార్టీ పరువు తీస్తున్నావు. ఇలాంటి ఒక అసమర్థత ఎమ్మెల్యేని కులాన్ని వాడుకుని ఎమ్మెల్యేని గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. నువ్వేందిరా పార్టీని బాగు చేసేది? నువ్వు నాశనం చేయకుంటే చాలు. ఎంపీ నా దగ్గర డబ్బులు తీసుకోలేదు. నేను నా సమస్యని పరిష్కరించుకోగలను. నా సమస్యని మీ అవకాశం లాగా వాడుకోవద్దని తెలిపారు. బెల్ట్ షాపులు ఎక్కువ అవుతున్నాయి. నువ్వెవడవా చెప్పడానికి? నీకేంటి బెల్ట్ షాపులు ఎక్కువ అవుతున్నాయి అనేసి నువ్వు మాట్లాడడానికి? 170 నియోజకవర్గాల్లో ఎలా నడుస్తుంది, ఇక్కడ కూడా నడుస్తుంది. ఏంది నువ్వు చేసేది? నీ వల్ల ఏమైనా అవుతుందా? ఇంకోటి పెట్టే పోస్ట్ ఏంటంటే పల్లెలన్నీ కన్నీరు కారుస్తున్నాయి. పల్లెలన్నీ కన్నీరు కాచకుండా నేను సమాధానం చెప్తాను, నీకు పరిష్కారం ఇస్తాను. నాతో పాటు రా. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్దాం, లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్దాం, పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి దగ్గరికి వెళ్దాం, పవన్ కళ్యాణ్ గారి దగ్గర పంచాయతీరాజ్ సత్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్దాం, రోడ్లు అడుగుదాం. 5 దగ్గరికి వెళ్తే 5 రోడ్లు ఇస్తారు. నీలా దద్దమ్మలా చేతగాని ఒక ఎమ్మెల్యేలా కూర్చొని సోషల్ మీడియా ఉంది కదా, ఒక రాత రాష్ట్ర అయిపోతున్నది కాదు, నవ్వుకుంటున్నారు. పల్లెలన్నీ కన్నీరు పెడుతున్నాయి, రోడ్లు లేక వెళ్ళకపోతున్నాయి అంటే అది నీ చేతగానితనం కాదా? నిన్ను ఎందుకు అనుకున్నారు ఎమ్మెల్యేగా? ఎందుకు అనుకున్నారు? మొన్న చెప్పినట్టుగా నువ్వు పరిష్కరిస్తామని, పరిష్కరించే శక్తి స్తోమత నీ దగ్గరుందనేసి నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఈ రోజు నీకు అది చేత కాదు అనేసి తిరువూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నెత్తి నువ్వు మొత్తుకుంటున్నారు. మరి ముఖ్యంగా నిన్ను గెలిపించిన కార్యకర్తలు, నిన్ను గెలిపించిన నాయకులు ఇలాంటి ఒక అసమర్థత ఎమ్మెల్యేని, కులాన్ని వాడుకునే ఎమ్మెల్యేని, విద్వేషాలు రెచ్చగొట్టే ఎమ్మెల్యేని, ఒకళ్ళ మీద ఒకరికి సాడీలు చెప్పేసి వాళ్ళ మధ్య ఘర్షణలు సృష్టించే ఎమ్మెల్యేని తెచ్చుకున్నామనేసి ఈరోజు బాధపడుతున్నారు. ఎంతమంది ఉన్నారు వెనక? పట్టుమని ఒక 10 మంది కూడా వెనక. నువ్వేంటిరా చెప్పేది? నిజంగా అనుకోవట్లేదు. నువ్వేంటి చెప్పేది? నువ్వేంటి పార్టీని బాగు చేసేది? నువ్వు నాశనం చేయకుండా ఉంటే చాలు, అదే పెద్దమైన పార్టీ. నువ్వు ఇలాంటి చర్యలతోటి పార్టీ మీదకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా చేయకుంటే అదే మేలు. అంతేగాని ఇవన్నీ మానేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నువ్వు ఏదైతే ఆరోపణలు చేశావో అది నీ రాజకీయ లబ్ధి కోసం చేసిందే. చిన్ని గారికి నేను డబ్బులు ఇవ్వలేదు, చిన్ని గారు నన్ను మోసం చేయలేదు. నాకు హాస్పిటల్ ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది నుంచి నేను ఎలా బయటికి రావాలో నేను చూసుకుంటాను. నీ అవసరం లేదు. నాకు కొంతమంది సహాయం భరోసా ఇస్తానది వాస్తవం. అది నేను నా సమస్యని, నా వ్యక్తిగత సమస్యని, ఇక్కడ నా వ్యక్తిగతమే కాదు, హాస్పిటల్లో నాతో పాటు పార్ట్నర్స్ కూడా ఉన్నారు.
నేను ఒక్కడే చిన్ని గారు మోసం చేసింది కాదు. అది హాస్పిటల్ ఒక సంస్థ, ఒక ఇన్స్టిట్యూషన్, దాంట్లో పార్ట్నర్స్ ఉన్నారు. ఆ పార్ట్నర్స్ మాట్లాడుకుంటున్నాం. మేము మా సమస్యను పరిష్కరించగలం. మీరు దీన్ని మీ అవకాశం కోసం వాడుకోవాలనుకుంటే మీకు తగిన బుద్ధి చెప్తాం. డెఫినెట్ గా మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి చర్యలు చేస్తే మీ ఇంటికి వచ్చి కొట్టడం జరుగుతుంది. గుర్తుపెట్టుకో. నువ్వు ఏదన్నా చేసుకోవాలనుకుంటే ఎమ్మెల్యే హోదాలో చేసుకో, అంతేగాని రాజకీయ ఆరోపణలు చేసి ఎదుటి వాళ్ళని డిఫేమ్ చేయాలంటే అంతకన్నా డిఫేమ్ చేస్తాం, అంతకన్నా దిగజారుతాం. ఈ రోజు నేను చదువుకున్న చదువు, నేను విదేశాల్లో తిరిగిన సంస్కారం కొన్ని చేయటానికి కాలు ముందుకు వేయట్లా. నీలా దిగజారుతనంగా వచ్చేసి చేయాలనుకుంటే అంతకన్నా ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడే హెచ్చరించాను, ఇంటికి వచ్చి తనటం జరుగుతుంది. గుర్తుపెట్టుకో. మీ పని చూసి నా హాస్పిటల్ నేను చూసుకుంటాను, నా వ్యక్తిగతం నేను చూసుకుంటాను. కానీ పార్టీకి ఏం మాత్రం కూడా డ్యామేజ్ చేసే విధంగా ఉంటే ఇంతకుముందు చెప్పిన 3 అంశాల్లో నిన్ను నిత్యం ఎదుర్కోవడం జరుగుతుందనేసి ఈ సందర్భంగా మళ్ళీ ఒక్కసారి నేను హెచ్చరిస్తున్నాను. పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇప్పట్లో నిధులు ఇవ్వలేం. హైదరాబాద్ సిద్దాపూర్ రిజర్వాయర్ కోసం నిధులు మంజూరు చేయడం లేదని పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. సిద్దాపూర్ రిజర్వాయర్ కోసం అప్పట్లో నిధులు ఇవ్వలేమని, పోచారం శ్రీనివాస్ రెడ్డి పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని భావిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. పోచారం గారు సీనియర్ మోస్ట్ నాయకుడు, అడ్వైజర్ గా ఉన్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాస్తవంగా. పోచారం గారికి తెలియని ఇబ్బందులు కావాలి. నిధులు కొరత ఉంది. పోచారం గారు అభివృద్ధి ఆకాంక్షించిన నాయకుడు, కొద్ది ఇబ్బందులు అవుతుండొచ్చు. వారు అర్థం చేసుకుంటారని అనుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, ఐఐటి ఒలింపియాడ్, ఎన్సిసి, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ సిబిఎస్ఈ కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.